అంతర్జాతీయ జలాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణానికి దారితీసేలా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ పోర్టులను పూర్తిగా దిగ్బంధిస్తున్నట్టుగా ప్రకటించింది. అరేబియా గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని అన్ని ఇరాన్ పోర్టుల నుంచి ఏ షిప్ బయటకు వెళ్లకుండా లోపలికి రాకుండా కఠినమైన ఆంక్షలు విధించింది అమెరికా. ఈ భారీ సైనిక ఆపరేషన్ కోసం 10,000 మందికి పైగా అమెరికా సైనికులు, మెరైన్లు, వైమానిక దళ సిబ్బందిని రంగంలోకి దింపింది. ఈ మిషన్ కోసం డజన్కు పైగా యుద్ధ నౌకలు, 100కు పైగా యుద్ధ నిఘా విమానాలను మోహరించింది. దిగ్బంధనం ప్రారంభమైన తొలి 24 గంటల్లోనే దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇరాన్ ఓడరేవుల నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఏ ఒక్క నౌక కూడా ఈ సైనిక వలయాన్ని దాటి ముందుకు వెళ్లలేకపోయింది. ఈ క్రమంలో అమెరికా బలగాలు జారీ చేసిన ఆదేశాలను అనుసరించి 6 వాణిజ్య నౌకలు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని తిరిగి ఇరాన్లోని గల్ఫ్ ఆఫ్ ఒమన్ పోర్టులోకి ప్రవేశించాయి. ఈ దిగ్బంధనాన్ని ఏ దేశ నౌకనైనా పక్షపాతం లేకుండా అమలు చేస్తున్నామని, ఇరాన్ పోర్టులకు వెళ్లే లేదా అక్కడి నుంచి బయలుదేరే ఏ నౌకనైనా నిలిపివేస్తామని అమెరికా స్పష్టం చేసింది. అయితే ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఇతర నౌకల స్వేచ్ఛకు ఎటువంటి ఆటంకం ఉండదని హామీ ఇచ్చింది అమెరికా. కేవలం ఇరాన్ పోర్టులకు వెళ్లే లేదా వచ్చే నౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, మిగిలిన రవాణా యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది. ఇక ఈ భారీ ఆపరేషన్ లో భాగంగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్వారియర్, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు, లిటోరల్ కంబాట్ షిప్ వంటి అత్యాధునిక యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. వీటితో పాటు ఫైటర్ జెట్లు, డ్రోన్లు, ఇంధనం నింపే విమానాలు, నిఘా విమానాలు నిరంతరం పహారా కాస్తున్నాయి.